చిత్తూరు వచ్చేసినాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినో వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం మారేడుమిల్లి అయితే వెళ్ళిపోతున్నాము. సో మేమైతే తల్లాడ నుంచి అయితే అందరం గ్యాదర్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. టీ షాప్ కా నుంచి మంచి టీ తాగేసి అయితే. సో ఈ రోజు మనం మారేడుమిల్లి వయా తల్లాడ, భద్రాచలం, చింతూరు మీదుగా అయితే వెళ్ళిపోతా ఉన్నాము. తల్లాడ దాటేసి భద్రాచలం దగ్గర దాకా అయితే వచ్చేసాము. సో ఈ రోడ్లని ఆల్రెడీ కవర్ చేసి చూపించాను కాబట్టి చూపియట్లేదు. మళ్ళీ మా వాడైతే మొక్కజొన్న పొత్తులు పట్టకొత్తాడు. అక్కడ కాల్చేసి ఇస్తున్నారు లైవ్ లో. మొక్కజొన్న పొత్తులు పట్టుకొని వచ్చిండు. ఇంకో కార్ అయితే మా వాళ్ళు ఇంకా రాలేదు. లోపల కూర్చొని మంచి కంకులు అయితే ఎంజాయ్ చేద్దాం. కంకులు అయితే మంచిగా అయితే కాల్చలేదు, నార్మల్ గా కాల్చేసి ఇచ్చేసిండు. తీపి కూడా అంతగా తీయగా అయితే లేవు. భద్రాచలం మీదుగా ఆల్రెడీ మనం అయితే పోయిన ట్రిప్ లో వైరా నుంచి అయితే చూపించా కాబట్టి మీకైతే మళ్ళీ వైరా నుంచి అయితే స్టార్ట్ చేయలేదు. సో చూసారు కదా మన కారు. సో ఇక్కడ నుంచి అయితే దాదాపు అయితే ఇంకా 130 కిలోమీటర్స్ దాకా అవుతుంది మారేడుమిల్లి. వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ అయితే 6 అయితే అవ్వచ్చు. ఏదైతే అక్కడ కాటేజెసా, రూమ్సా, లేకుంటే టెంట్ స్టేనా ఏందనేది ఇంకా క్లారిటీ లేదు. సో మొత్తం అయితే 2 కార్స్ అయితే వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ అయితే మేము ముందున్నాము, మా వాళ్ళు ఇంక వెనకాల ఆడో ఉన్నారు. సో అక్కడ వాళ్ళు కూడా వచ్చాక మధ్యలో లంచ్కి అయితే ఆగుతాము. దాదాపు అయితే ఇప్పుడైతే 12:30 దాకా అయింది. ముందుగానే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇక్కడ భద్రాచలం దగ్గరలో ఈ చెట్లది అయితే చూసే మంచిగా డ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి. ఫైనల్ గా భద్రాచలం అయితే వచ్చేసాము. ఇది భద్రాచలం ఎంట్రన్స్ ఆర్చ్. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. భద్రాచలం కూడా ఆల్రెడీ మీకు చాలా సార్లు కవర్ చేసి చూపించారు కాబట్టి ఎక్కువ అయితే చూపియాను. ఎందుకంటే ముందు మారేడుమిల్లి మొత్తం చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ భద్రాచలం నుంచి వయా చింతూరు వెళ్ళిపోతున్నాము. చింతూరు రోడ్ అయితే చాలా డేంజరస్ గా ఉంది. ఫారెస్ట్ ఎంట్రన్స్ లోనైతే ఇక్కడ ఒక లారీ అను ట్రాక్టర్ గుద్దుకునే ముందుకెళ్తే మళ్ళీ ఇంకొక ఎట్టిగా అయితే ఫైనల్ గా చింతూరు వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి దాదాపు 2:30 అయితే అయింది. ఇక్కడ బెస్ట్ హోటల్ ఏది అని అడిగితే ఎవరిని అడిగినా ఈ పంచభక్ష హోటల్ అయితే బాగుంటుంది అని అయితే ఇక్కడ చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళి అయితే భోజనం అయితే ట్రై చేయబోతున్నాము. నేనైతే ఒక ఆమ్లెట్ చెప్పేసుకున్నాను. మా వాళ్ళు అయితే ఫిష్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నారు. సో ఇందులో 3 రకాల కర్రీస్, పప్పు, ఆలుగడ్డ కర్రీ, ఒక పచ్చడి అయితే వేసారు, రైస్ వేసారు, వేడివేడిగా ఆమ్లెట్ కూడా అయితే వచ్చేసింది. ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకొని తింటే మామూలుగా అయితే ఉండదు. సో ఇది ఫారెస్ట్ ఏరియా సంబంధించి మొత్తం అయితే అలా నేనైతే పప్పు కలిపేసుకొని ఒక చిన్న ఆమ్లెట్ ముక్కని అందులో పెట్టేసుకొని తింటుంటే ఉన్నదబ్బా, మామూలుగా అయితే లేదు, చాలా బాగుంది. మరీ 100% అని చెప్పలేము కానీ ఓకే. భోజనం అయితే తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ మొత్తం అయితే ఘాట్ రోడ్డు చూసారు కదా ఎట్టుందో. మొత్తం చెట్టు అటు ఇటు చెట్లు, గింత రోడ్డు మధ్యలో అయితే చాలా చల్లగా ఉంటది కూడా ఇక్కడ వెదర్. వర్షాకాలం అయితే దోలు తీరిపోతుంది. రోడ్లు కూడా సూపర్ ఉన్నాయి. సో ముందు మొత్తం ఘాటే. మొత్తం దాదాపు ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటది ఈ ఘాట్ రోడ్ లో. మేమైతే ఈ ఫారెస్ట్ లో దిగేసి ఫోటోలు దిగుకుంటూ ఎంజాయ్ అయితే చేస్తున్నాము. మామూలుగా అయితే లేదు, ఫోటోలు కూడా మస్తు వచ్చాయి. మా వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేశారు. మస్తు కామెడీ అయితే చేసేసారు ఈ ఫోటోలో, ఈ వీడియోస్ లో అయితే. మా బ్రో అయితే నేను కొన్న కొత్త గింబల్ కి హ్యాండ్ గెస్చర్స్ ఇస్తుంటే అర్థం కాక వచ్చేసి మావాడు కూడా వచ్చి హ్యాండ్ గెస్చర్స్ ఇస్తాడు. ఘాట్ రోడ్ అయితే మామూలు లేదు ఇక్కడ, చూశారు కదా. ఇక్కడ నుంచి అయితే దిగుకుంటూ చిన్నగా పుష్ప షూటింగ్ లొకేషన్ కాడికి అయితే పోతున్నాము. సో ఇక్కడైతే వాటర్ అయితే ఉన్నాయి కానీ కొంచెం రిస్క్ అయితే చేయాలా. రిస్క్ చేస్తేనే రస్క్ ఉంటుంది అంటారు కదా, అలాగా. అమ్మాయిలు చూసి కూరగాయలు అరుతున్నారు. కాదు పట్టేలా కానీ నీళ్ళు మాత్రం కొంచెం గలీజ్ ఉన్నాయి ఇక్కడ స్టాక్ ఉన్న వల్ల. సో చూసారు కదా, ఇక్కడ చూస్తే మాత్రం గలీజ్ ఉన్నది అంతా. ముందుకు పోయి
వచ్చేసినాము. ఇక్కడ పుష్ప షూటింగ్ కూడా ఇక్కడ చేసిర్రు. సో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. టైం అయితే అయిపోతుంది, ఇక్కడ పడిపోతుంది కాబట్టి మన వాడికి భయం వేస్తుంది. నీళ్ళు తాగడానికి ఇదే టైంలో వస్తాయి, అందుకోసం వెళ్తున్నాం తొందరగా. ఓకే బాయ్. వినయ్కి పులి అంటే బాగా భయం, మనకైతే లేదు. మరికొన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం. బాయ్. స్టార్ట్ అయిన కొద్దిసేపటికైతే చీకటి పడిపోయింది. దాదాపు టైం అయితే ఇప్పుడు 5 అయింది. బట్ ఏంటంటే ఇంత చీకటిగా ఉంది. చెట్లు అంత గుబురుగా ఉండటం వల్ల అయితే చీకటిగా మనకు అనిపిస్తుంది. చూసారు కదా ముందు ఎంత చీకటిగా ఉందో. వెహికల్స్ అయితే రయ్యని వచ్చేస్తున్నాయి. జాగ్రత్తగా వెళ్ళకపోతే కథమే ఇక్కడ ఈ ఘాట్ రోడ్ లో. మనకి చీకటి కనిపిస్తుంది. ఇందులో చూసిన ఎట్టందో ఆ మందే అది క్రెటా. మా వాళ్ళు అయితే వెనకాల వచ్చేస్తారు. అక్కడొక్కళ్ళు అయితే నిల్చొని ఉన్నారు. అదిగో లిఫ్ట్. అయితే మారేడుమిల్లి అయితే వచ్చేసినాము. ఇక్కడ లోకల్ అయితే రిసార్ట్స్ ఏమైనా తీసేసుకుని ఇక్కడ స్టే చేయాలి. ఆల్రెడీ మా వాళ్ళు అయితే బుక్ చేసినారని చెప్పారు. చూడాలి. ఇవి అన్ని క్యాంపెయినింగ్ టెంట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో కావాలంటే ఎంట్రన్స్ అయితే తీసేసుకోవచ్చు. రేపు కష్టంగా ఉంటుంది అన్న కొంచెం. ఇదిగోండి ఇక్కడ కూడా క్యాంపెయినింగ్ ప్యారడైజ్. అటు సైడ్ వెళ్తేనేమో గుడిసె వస్తుంది. ఇటు సైడ్ నుంచి మనం వచ్చేసినాము. ఇటైతే రాజమండ్రి. సో స్నాక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. కావాలంటే ఇక్కడ నుంచే కొనుక్కొని వెళ్ళాలి. ఇక్కడ బేకరీ కూడా ఉంది. సో నర్సీపట్నం వెళ్తుంది ఇటు సైడ్ అయితే. ఇటైపు గుడిసె కూడా వెళ్తుంది. గుడిసె, మారేడుమిల్లి, నర్సీపట్నం, శ్రీ కార్తాయని రెసిడెన్సీ. సో వెజిటేబుల్స్ కూడా అయితే ఫ్రెష్ ఉంటాయి ఇక్కడ. ఇంకో 40 రూపీస్ పంపిస్తా స్కానర్. రిసార్ట్స్ ఇవన్నీ రిసార్ట్స్ ఇటు సైడ్ అయితే ముందుకు వస్తాయి. కూర్చుంటే పొద్దున్నే తెల్లారాలుగా వీళ్ళు ఏడు తరగతుందిగా వీళ్ళు పెద్దగా. Your destination is on the left. లోన్ లేదంట. నిలబడతారు చూడు అట్లా. లోన్ కొనేసిగా మన కోసం వెయిటింగ్. వీరే గారు ఇవన్నీ తీసుకెళ్తాడు లగేజ్ మంది. నువ్వు కనపడవా బాబు? తీసి ఇప్పుడు వాళ్ళ సంఘాన్ని పంపించాడు. అరగొండ సంఘానికి ఎక్కడ పెట్టేది కార్ లోపల కదా. ఇంకా మేము తీసుకున్న బర్డ్స్ నెస్ట్ రిసార్ట్స్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక్క రోజుకైతే 6000 దాకా అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. పుష్ప మూవీ షూటింగ్ లొకేషన్ అప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే రిసార్ట్ లో ఉన్నారని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో లోపలైతే పార్కింగ్ చేసేసుకొని మన రూమ్స్ కాడికి అయితే వెళ్ళిపోవాలి. మ్యాప్ పెట్టు సార్, గూగుల్ మ్యాప్. ఈ రిసార్ట్ నుంచి టూరిజం ప్లేసెస్ ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అనేది మొత్తం మ్యాప్ పాయింటింగ్ అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు బర్డ్స్ నెస్ట్ రిసార్ట్ వాళ్ళు. అట్నుండి వస్తుంది సార్ బార్ ఇదైతే స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఇటైతే స్విమ్మింగ్ పూల్ ఉంది. సో రూమ్స్ ఇవైతే మొత్తం 8 మెంబర్స్ బ్రో. సో మేము తీసుకున్న అయితే రిసార్ట్స్లో అయితే ఇక్కడ మొత్తం క్యాంపింగ్ ఫైర్ కానీ ఇక్కడ ఉండే ఏరియా కూడా బాగుంది. స్విమ్మింగ్ పూల్ కూడా అయితే ఉంది. సో ఇక్కడైతే క్యాంప్ ఫైర్ వేసి ఎత్తారంట నైట్ టైము. సో ఉయ్యాలు కూడా ఉన్నాయి. మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే మాత్రం రిసార్ట్స్లో. చూసారు కదా ఇక్కడైతే ఉయ్యాల కూడా ఉంది. పక్కన అయితే రివర్ ఉంది. సో ఈ రివర్ నుంచి వాటర్ సౌండ్స్ కానీ నైట్ టైం అయితే మస్తు చిల్ అవ్వచ్చు.
మామూలుగా ఉండదు. మంచిగా ఉయ్యాల్లో ఊగుతూ క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ తింటూ మాత్రం మామూలుగా అయితే చిల్ అవ్వచ్చు. సో పక్కన అయితే రివర్ ఉంది చూసారు కదా. సో నైట్ క్యాంప్ ఫైర్ అయితే ఇంకా మామూలుగా అయితే ఉండదు. మార్నింగ్ అలా బయటకు వెళ్తారు కదండి, మీరు బయట బ్యాంబూ చికెన్ మనం చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మీరు చెప్తే ఇప్పుడు ప్రిపేర్ చేస్తానండి. కాంప్లిమెంటరీ ఉంటుందా బ్రో? కాంప్లిమెంటరీ ఉంటుంది. ఓన్లీ లంచ్ డిన్నర్ ఉంటుంది. కాంప్లిమెంటరీ లంచ్ కదండి, డిన్నర్ అది కలిపి 500 పర్సన్. డిన్నర్ మార్నింగ్ మన ప్రోగ్రామ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మీరు గుడిసి వెళ్తారు 500 ఉంటుంది పర్సన్కి. ఓకే అయిపోద్ది ఒక పని అంటే ఇప్పుడు మీరు విడివిడిగా ఇచ్చేసుకుంటున్నారు కదా, రేపు ప్యాకేజ్ తీసుకుంటే మీకు సరిపోతుంది. వెహికల్ కాస్ట్ ఎంత ఉంటుంది బ్రో ఇక్కడ నుంచి గుడిసెకి? 8 మంది అంటే అడగాలండి మన మీకు ఇక్కడ నుంచి వెళ్తుంటారు కదా వెహికల్స్, ఇక్కడ నుంచి వెళ్తుంటారు కదా గుడిసెకి. ఎందుకంటే 7,000 తీసుకుంటారండి. ఇక్కడి నుంచి పిక్ ఎక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు తీసుకొస్తాడు. అక్కడ నుండి దగ్గరలో అక్కడ నుండి వాళ్ళు మీకు అక్కడ నుంచి వాళ్ళ దగ్గర అక్కడైనా మీకు ఇంచుమించు రేపు అనుకోండి రద్దీ అనుకోండి అక్కడికి వెళ్ళినా 1000 రూపాయలు లాగేస్తారు. అది మీకు సేఫ్టీగా మనం ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తారు, అది బెస్ట్ అండి. మీకు వెహికల్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు, మీ వెహికల్ అక్కడ పెట్టుకుని పని ఉండదు. మళ్ళీ వాళ్ళు పార్కింగ్ ఇస్తారు. రెస్టారెంట్కి అయితే వచ్చేసాము లోపలికి. సో ఇది రెస్టారెంట్ అది, ఇక్కడ కూడా సిట్టింగ్ అయితే ఉంటుంది. ఈ రోజు ఫ్రైడే కావడం వల్ల ఇక్కడైతే ఎవరు జనాలు కూడా అంత క్రౌడ్ అయితే లేదు. మనం ఏం ఫుడ్ కావాలంటే అది చెప్తే మాత్రం వాడు ప్రిపేర్ చేసి ఇస్తారు. రెస్టారెంట్ కూడా చాలా పెద్దగా ఉంది. చలి అయితే బీభత్సంగా ఉంది, గాలి అయితే ఆడట్లేదు. చూసారా వీళ్ళ మెనూ కూడా అయితే కాస్ట్ అయితే తక్కువగానే చూపిస్తుంది. బట్ మనం ఆర్డర్ ఇస్తుంటే మాత్రం వీళ్ళు కాస్ట్ ఎక్కువ వేసి అయితే ఇస్తున్నారు. మీ ఇష్టం అది. క్యాంప్ ఫైర్ అయితే చిన్నగా అయితే ఫైర్ చేసేసాము, స్టార్ట్ అయిపోయింది. అవునా? సో ఈ క్యాంప్ ఫైర్లో అయితే ఈరోజు అయితే చిల్ అయిపోతావు, మామూలుగా ఉండదు. ఇదిగో మా రాజన్న కూడా అయితే చెత్తండి ఇంకా తెల్లారలంటే కష్టం క్యాంప్ ఫైర్. దాదాపు ఉంటే ఇంకొక 3 గంటలు ఉంటుంది. కొంచెం పుల్లలు ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు ఉంటే ఓకే సెట్ అయిపోతుంది. ఇదిగో వేరేయా వినయన్న కనిపించట్లేదు మరి. అదిగో వెనకాల మా వినయన్న కూడా వచ్చేసిండు. ఇక అందరూ క్యాంప్ ఫైర్ కి సిద్ధమయ్యారు, యుద్ధానికి సిద్ధం. అదిగో మా సారు రవికిషోర్ సారు మంచిగా అసలు యూత్ అయిపోయింది సార్ ఈరోజు అయితే. ఇతనైతే నాకు గుర్తులేదు, మరి మీరు తెలిసి మా రెడ్డియా గుర్తుపట్టలేదు. క్యాంప్ పెట్టేసరికి మర్చిపోయాము. అందరైతే మస్తు చిల్ అయితే అయిపోతున్నాం, మామూలుగా అయితే లేదు. ఇక్కడైతే లొకేషన్ కానీ ఈ హోటల్ కానీ మామూలుగా అయితే లేదు. బట్ ఏంటంటే కొంచెం హెవీ ఉంటుంది కానీ కాస్ట్ మాత్రం టోటల్గా అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది. నా వాయిస్ కూడా ఎలా వినబడుతుంది ఈరోజు, నాకైతే కొంచెం కోల్డ్ ఉండడం వల్ల అయితే కొంచెం చికాగా అయితే ఉంటుంది అనుకుంటున్నా. సో చూద్దాం, క్యాంప్ ఫైర్ అయిపోయిన తర్వాత నైట్ డ్యాన్స్లు అన్నీ ఉన్నాయి, మిస్ కాకండి. సిట్టింగ్ అయితే అయిపోయింది, మా ఊరు కలుపుతాయండి అటు. లైటింగ్ అయితేనే కనబడుతున్నారు అంతా. అది సపోర్ట్గా చిన్నగా దానికి గాలి వచ్చి ఏడు ఎక్కిద్ది అప్పుడు మాట్లాడదు పొగొచ్చాయి కాదు. పెట్టుకో ఈ కైరో సెక్షన్ ఓకే దీనివల్ల మీకెళ్ళగా నాకే తిరుగుతుంది, అందరి వైపు తిరుగుతుంది. అది అందరికి సురుచిది జరుగుతుంది. లేదు ఘాటు ఇది వేరే. ఓకే నీకు క్యాంప్ ఫైర్ చిల్ అయితే అయిపోతున్నాం మంచిగా. క్యాంప్ ఫైర్లో అయితే ఎర్ర గరిపడిపోతున్నాం, నిప్పు రవ్వలు. సంక్రాంతి రాకముందే భోగి మట్టలు అయితే వేసేసినాం. రౌండ్గా వేశారు, తలకు పెట్టుకో బాగుంటుంది. నీ హెయిర్ వస్తాయి. ఇంకెవరు చీజ్ చెప్పొచ్చా సార్? 1 సెకండ్ వీళ్ళు పోసుకోలే.
ఒక్కొక్క పాట ఒక్క